చిత్తూరు రాజకీయాల్లో ఏం జరుగుతోంది? అధికార పార్టీ ఎమ్మెల్యేలపైన ఎందుకింత గుసగుసలు వినిపిస్తున్నాయి? ఒకవైపు మాటలతో రాష్ట్ర సరిహద్దులు దాటి వివాదం, మరోవైపు సొంత నియోజకవర్గంలోనే అసంతృప్తి. ప్రజల సమస్యల కంటే రాజకీయ హడావిడే ఇక్కడ ఎక్కువైందా? లేక కనిపించేది ఒకటా, లోపల జరుగుతోంది మరొకట? ఇప్పుడు ఇదే జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. టీడీపీ అధికారంలోకి వచ్చి ఇంకా ఎక్కువ కాలం కాలేదు, కానీ కొందరు ఎమ్మెల్యేల చుట్టూ వివాదాలు మాత్రం వరుస కడుతున్నాయి అనే ఒక చర్చ మాత్రం మొదలైపోయింది. ఒక వివాదం చల్లారక ముందే ఇంకో వివాదం, అది ముగియక ముందే మరో ప్రచారం. ఇప్పుడు ఆ జాబితాలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రావు పేరు కూడా బలంగా వినిపిస్తోంది. బెంగళూరు గురించి చేసిన ఒక్క వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అక్కడి నుంచి కన్నడ సంఘాల ఆగ్రహం, తర్వాత రాజకీయ దుమారం. బెంగళూరును చిత్తూరు వాళ్ళే ఏలుతున్నారు, ఇదే మాట ఇప్పుడు ఎమ్మెల్యేను డిఫెన్స్లోకి నెట్టింది అనే ఒక విశ్లేషణ వినిపిస్తోంది. వివాదం పెద్దది కావడంతో ఎమ్మెల్యే వెంటనే వివరణ కూడా ఇచ్చారు. తన ఉద్దేశం అది కాదని, ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమాపణలు చెప్పాలని కోరారు. కానీ అప్పటికే రాజకీయంగా జరగాల్సింది జరిగిపోయిందని పరిశీలకులు అంటున్నారు. అయితే అసలు కథ ఇక్కడితో అయిపోలేదట. చిత్తూరు రాజకీయాల్లో ఇప్పుడు మరో ప్రశ్న వినిపిస్తోంది. నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఒక్కరేనా, లేక ఇద్దరా? ఎందుకంటే అధికారిక కార్యక్రమాలతో ఎమ్మెల్యేతో పాటు ఆయన తండ్రి కూడా తరచూ కనిపిస్తున్నారు అనే ఒక చర్చ అయితే సాగుతోంది. శంకుస్థాపన అయినా, ప్రారంభోత్సవమైన, పార్టీ సమావేశమైన ప్రతి చోట కుటుంబ సభ్యుల హాజరు పెరిగిపోతోందని స్థానికంగా మాట్లాడుకుంటున్నారట. దీంతో కొందరు నేతలు చమత్కారకంగా షాడో ఎమ్మెల్యే అన్న పదం వాడుతున్నారట. అది రాజకీయ సెటైరా, లేక నిజంగానే పార్టీలో పెరుగుతున్న అసంతృప్తికి సంకేతమా అన్నది మరో ప్రశ్న. ఇదే అంశంపై కూటమి పార్టీలోనూ అసహనం ఉందని ప్రచారం జరుగుతోంది. మేము ప్రజాప్రతినిధులమే, మరి మమ్మల్ని ఎందుకు పక్కన పెడుతున్నారు అనే ప్రశ్న కొందరి నుంచి వినిపిస్తుందట. అయితే ఇవన్నీ అధికారికంగా ఎవరు బయటకు చెప్పడం లేదు. చెప్పకపోయినా చెప్పుకుంటున్నారనే ప్రచారం మాత్రం గట్టిగానే సాగుతోంది. ఇక ఎన్నికల హామీల విషయానికి వస్తే చిత్తూరు ఇండస్ట్రియల్ హబ్ చేస్తానన్నారు, ఎడ్యుకేషనల్ హబ్ చేస్తానన్నారు, కొత్త పెట్టుబడులు తీసుకొస్తామన్నారు, ఉద్యోగాలపై భారీ అంచనాలు పెంచారు. కానీ ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, ఆ హామీలు ఏ దశలో ఉన్నాయి? ప్రతిపక్షం మాత్రం మరో అడుగు ముందుకేసి హామీలు ఫైళ్లలోనే మిగిలిపోయాయి అని విమర్శిస్తోంది. ఇక అధికార పక్షం మాత్రం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పకనే చెబుతోంది. ఇక బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యవహారాలపై కన్నడ సంఘాల నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చకు దారితీశాయి. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు అధికారిక నిర్ధారణ అయితే లేదు. అందుకే ఇవి ప్రస్తుతం ఆరోపణలుగానే ఉన్నాయి. మరోవైపు ఎమ్మెల్యే వర్గం మాత్రం ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయ ప్రచారంగా కొట్టిపారేస్తోంది. అభివృద్ధి పనులను మసకబార్చేందుకే కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని అంటున్నారు. రీసెంట్గా దేవాలయానికి చెప్పులతో ఎమ్మెల్యే వెళ్లడం కూడా వివాదాస్పదమైంది. పార్టీలో ఎమ్మెల్యే అంటే గిట్టని వాళ్ళు సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే అనుచరులు ఆరోపిస్తున్నారు. అయితే రాజకీయాల్లో ఒక సామెత మాత్రం ఉంది, విపక్షం విమర్శిస్తే రాజకీయమే, సొంత వాళ్ళు గుసగుసలాడితే ఆలోచించాల్సిందే. ఇప్పుడు ఈ చిత్తూరులో జరుగుతున్నది కూడా అదేనా? సొంత శిబిరంలో వినిపిస్తున్న అసంతృప్తి అధిష్టానం చెవిన పడిందా? కుటుంబ ప్రమేయంపై వస్తున్న ప్రచారానికి పార్టీ బ్రేక్ వేస్తుందా? ఎన్నికల హామీలపై ప్రజల ప్రశ్నలకు సమాధానం ఎప్పుడొస్తుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం రానున్న రోజుల్లోనే తెలుస్తుంది. కానీ ప్రస్తుతం మాత్రం చిత్తూరు రాజకీయాల్లో చర్చ అంతా అభివృద్ధి గురించా, లేక వివాదాల గురించా అన్నదే అసలు రాజకీయ ప్రశ్న.